ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది చూస్తే నీకు కన్నీళ్ళు ఆగవు. మీ అమ్మమ్మ గారు నీతో ఏదో చెప్పాలంట, వెంటనే నువ్వు తెలుసుకోవాలంట, దానికి సమయం కూడా లేదంట అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మన ముందుకు తీసుకొని వచ్చారండి. సందేశం వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942255. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోని పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారండి. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు, ఆనందాలు రావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, అమ్మమ్మ చెప్పిన తీపి తీపి మాటలు గుర్తున్నాయా? అలాగే నువ్వు ఎవరి దగ్గర అల్లరి చేసేదానివి, ఎవరి దగ్గర గారాం చేసేదానివి, ఎవరు నిన్ను ప్రేమగా చూసుకునేవారు, ఎవరు నీకు గోరుముద్దలు తినిపించేవారు? అమ్మ తర్వాత అమ్మమ్మే కదా. అంతటి ప్రేమను ఇకపై నీ మీద ఎవరు చూపిస్తారు అని చెప్పి చాలాసార్లు అమ్మమ్మని తలుచుకొని బాధపడ్డావు, అమ్మమ్మని దూరం చేసుకున్నావు. బాబాగారు చెప్తున్నది కేవలం అమ్మమ్మని దూరం చేసుకున్న వాళ్ళకి మాత్రమే. అలాగే అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మ యొక్క విలువ తెలుసుకోవడానికి కూడా అమ్మమ్మ ఉన్నవాళ్ళు కూడా చూడవచ్చు. తల్లి, ఎప్పుడైనా కానీ అమ్మమ్మ దగ్గర ఉండేటువంటి స్వతంత్రం, అమ్మమ్మ దగ్గర చూపించేటువంటి కోపం, అమ్మమ్మ దగ్గర చూపించేటువంటి అలక, అమ్మమ్మ ఎప్పుడన్నా కోపం వచ్చి నువ్వు అలిగి పడుకుంటే 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు తల్లి లే, నువ్వు లేచి ఒక ముద్ద అన్నం తిను, నేను కలిపి పెట్టేదా, నువ్వు తింటావా? నువ్వు ఈరోజు తలంటు స్నానం చేశావు కదా, నువ్వు మధ్యాహ్నం 12 బయటకు వెళ్ళమాకు, ఒక్కదానివే అస్సలు బయటకు వెళ్ళమాకు. ఒకవేళ వెళ్తే మాడుకు నూనె పెట్టుకొని వెళ్ళు, అరికాలులో కాటుక చుక్క పెట్టుకొని వెళ్ళు, అలాగే నోట్లో 2 బియ్యపు గింజలు వేసుకొని వెళ్ళు. ఆగు, నేను ఎదురొస్తాను, నీకంతా మంచి జరుగుతుంది. బాబు, మా అమ్మాయి, నా మనవరాలు ఆటోలో వస్తుంది నీతో పాటు, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అక్కడ క్షేమంగా దించు. నా మనవరాలికి ఏమీ తెలీదు, నా మనవరాలు అమాయకురాలు అని చెప్పి ఆటో వాళ్ళకి, బస్సు వాళ్ళకి, రిక్షా వాళ్ళకి క్షేమ సమాచారాలు తెలిపి ఎక్కడికన్నా పంపించాలి అంటే దగ్గర ఉండి ప్రేమగా పంపించేది కదా అమ్మమ్మ. మరి అటువంటి అమ్మమ్మను దూరం చేసుకున్నావు అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు అమ్మమ్మ నీకు ఏదో చెప్పాలంట. నువ్వు అమ్మమ్మ మాట విని తీరాల్సిందేనంట. ఏంటి అంటే కనుక, నా మనవరాలా, నా మనవడా, నేనున్నప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను, నీకు ఏ నొప్పి కలగకూడదు అని చెప్పి, ఏ బాధ తెలియకూడదు అని చెప్పి ఆరాటపడ్డాను. అయితే ఈరోజు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కదా, నీ మీద ప్రేమ చూపించేవారు లేరు, నేను ఒంటరిదాన్ని, నా మీద ఇంత స్వచ్ఛమైన ప్రేమ చూపించేవారు నా అమ్మమ్మే కదా అని చెప్పి నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా. అయితే ఈ నేల మీద, భూమి మీద నేను లేకపోవచ్చు, కానీ నా ఆత్మ
నీ క్షేమాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు దూరంగా ఉండి అన్నీ గమనిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను తల్లి. నా ముద్దుల మనవరాలా, నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి లాలిపాట పాడి నీకు జోలపుచ్చి నిద్రపుచ్చి పాలు పట్టి చంకన వేసుకొని గోరుముద్దలు తినిపించి చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి నీకు ఎన్నో ప్రేమ పలుకులు చెప్పి నీకు కష్టం రాకుండా నీ కంటి వెంట నీరు రాకుండా చూసుకున్నా కదా. అయితే ఈరోజు నువ్వు అందరికంటే ఎక్కువ కష్టాన్ని పడుతున్నావు. అందరి మనసులు ప్రేమగా ఉండాలి, నీ మీద ప్రేమను చూపించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు. కానీ ఎక్కడా కూడా నీకు స్వచ్ఛమైన ప్రేమ దొరకడం లేదే అని చెప్పి ఏడుస్తూ ఉన్నావు. అయితే మీ అమ్మమ్మ చెప్పే మాట ఏంటి అంటే, నువ్వు ధైర్యంగా ఉండాలి. కష్టాలు సుఖాలు ఈ జీవితంలో సర్వసాధారణం. అలా అనుకుంటే నేను ఎన్ని కష్టాలు పడ్డానో చెప్పు. మీ తాతయ్యతోటి ఎన్ని మాటలు అనిపించుకున్నానో చెప్పు. నేను పడిన కష్టాలు అయితే నువ్వు అస్సలు పడలేవు తెలుసా. నువ్వు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏవి మనసులో పెట్టుకోమాకమ్మా. ఆనందంగా ఉంటే చూడాలనిపిస్తుంది. నువ్వు నవ్వుతూ ఉంటే ఒక్కసారి అమ్మమ్మ నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి నాతో చెప్తూ ఉంటే ఆ మాట వినాలి అని చెప్పి ఆశగా ఉంది. బ్రతుకున్నప్పుడు ఏ సంతోషాన్ని నోచుకోలేదు. చనిపోయేటప్పుడు ఎంతో నరకాన్ని అనుభవించి చనిపోయాను. కానీ నా వాళ్ళు ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఏ కష్టం పడకూడదు, ఏ నొప్పి తెలియకూడదు, ఏ బాధ తెలియకూడదు అని చెప్పి వారిపై ఏ ఒక్క చెడు కన్ను పడకూడదు అని చెప్పి ప్రతిరోజు భగవంతుణ్ణి అడుగుతూ ఉంటాను. అయితే ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఒకరికొకరు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ డబ్బు లేక అనారోగ్య సమస్యలతోటి ఇలా మానసికంగా శారీరకంగా బాధపడుతూ ఉన్నారు. నా ముద్దుల మనవరాలా, ఇవన్నీ నేను చూస్తూ చాలా బాధపడుతున్నాను. నా ఆత్మకి శాంతి లేకుండా పోతుంది. కానీ మనోధైర్యాన్ని మించిన మందు లేదు అంటారు కదా. మరి నీ యొక్క మనోధైర్యమే నీకు మందు లాంటిది. నిన్ను బలపరుస్తుంది, నిన్ను సంతోషపెడుతుంది. ఎక్కడివక్కడ మర్చిపోయి ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పి ప్రతీదీ తేలికగా ఆలోచించి తేలికగా తీసుకో. అంతా నీకు శుభం జరుగుతుంది. నేను ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. నువ్వు నన్ను మరవలేదు అని చెప్పి నాకు తెలుసు. నువ్వు క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బంగారం అని చెప్పి ఈరోజు అమ్మమ్మ మనకు అందించిన సందేశం వినేటప్పుడు చాలామందికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి కదా. నాకు కూడా చెప్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మా అమ్మమ్మ కూడా పైలోకాలకి బాబాగారి దగ్గరకు వెళ్ళిపోయింది కాబట్టి. మరి అమ్మమ్మను ఎవరెవరు మిస్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, అమ్మమ్మ ఏం చెప్పాలి అనుకుంటుందో పూర్తిగా అర్థమైంది కదా, గ్రహించారు కదా, తెలుసుకున్నారు కదా. వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు, మనల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా వారి యొక్క ఆశీర్వాదమే మనల్ని ఎప్పటికప్పుడు ధైర్యంగా మారుస్తుంది. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే వీడియోకి లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.